మనకి ఎంబీబీఎస్ అడ్మిషన్కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది కదా. అటు ఏపీ ఇటు తెలంగాణ ఇతర రాష్ట్రాలతో పాటు ఏఐక్యూ కోటాకి సంబంధించి ఎంసీసీ కౌన్సిలింగ్ కూడా రన్ అవుతుంది. సో ఆంధ్రప్రదేశ్ అంటే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి అయితే మనకి వెబ్ ఆప్షన్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే కేవలం సింగిల్ టైం వెబ్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోగలుగుతాం. మనకి రౌండ్స్ ఎన్నున్నా కానీ అక్కడైతే చేంజ్ చేసుకోలేం. మొదటి రౌండ్లో మాత్రమే వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి, అవే ఫిక్స్గా ఉంటాయి, అంటే అలొకేషన్ అనేవి అదే ఫిక్స్. కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఎంసీసీ కౌన్సిలింగ్లో ఏంటంటే వెబ్ ఆప్షన్స్ అనేవి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, తీసేయచ్చు, ప్రయారిటీ చేంజ్ చేయొచ్చు. కానీ ఏపీలో అలా అయితే కాదండి. ఉన్న 35 కాలేజెస్, అమ్మాయిలకి అయితే 35 కాలేజెస్, అబ్బాయిలకి అయితే కేవలం 34 కాలేజెస్ ఉన్నాయి కదా. సో వాటి ఆర్డర్ అనేది ప్రయారిటీ అనేది మనం చేంజ్ చేయలేం. సో జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వన్ టైం వెబ్ ఆప్షన్స్, సో వెరీ క్లియర్, ఒకసారి మాత్రమే వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వగలుగుతాం. డేట్ అయ్యేంత లోపు ఎన్నిసార్లైనా మార్చుకోగలుగుతాం, కానీ డేట్ అయిపోయిన తర్వాత మాపప్ రౌండ్, స్టే రౌండ్ ఉంటుంది కదా, స్టే రౌండ్ వరకు ఆర్డర్ ప్రయారిటీ అయితే అదే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఎక్సర్సైజ్ చేయండి ఆప్షన్స్ని. మనకి ఎంటైర్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఏ కౌన్సిలింగ్ అయినా కూడా మనం చాలా కష్టపడి కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది రాస్తాం, ర్యాంక్స్ వస్తాయి. సో మన క్యాస్ట్ ఆధారంగా మార్క్స్ ఆధారంగా మనకి ఏదో ఒక ర్యాంక్ అయితే అలొకేట్ చేస్తారు. ఎంటైర్ ప్రాసెస్లో వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా కీలకం. మంచి ర్యాంక్, మనం గతంలో కూడా నేను వీడియోస్ చేశాను. ఇటు తెలంగాణలో చూస్తే ఎంసెట్లో 2000 ర్యాంక్ వచ్చిన విద్యార్థికి కూడా వాళ్ళు ఏదైతే మాక్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ పెట్టారు కదా, సో మాక్ అలాట్మెంట్ అనేది అక్కడ సీట్ రాలేదు. ఎందుకు? కానీ పెద్ద పెద్ద ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు కూడా మంచి కాలేజెస్లో సీట్స్ వచ్చినాయి. ఎలా అంటే కౌన్సిలింగ్ ప్రాసెస్లో టాక్టిక్గా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో మీరు ఇదనే కాదు, ఏ కౌన్సిలింగ్లో అయినా కూడా వెబ్ ఆప్షన్స్ జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఓకేనా. మనకి ఏపీలో అయితే గతంలో కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కదా, దానికి కంటిన్యూషన్గా అయితే మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్కి నోటిఫికేషన్ ఇది, ఓకేనా. కాంపిటేటివ్ అథారిటీ అంటే నథింగ్ బట్ కన్వీనర్ కోట, కేటగిరీ ఏ అంటాం కదా, ఆ కోటాకు సంబంధించి. ఇందులో ఏంటంటే కేటగిరీ ఏ, ఇందులో మళ్ళీ స్పెషల్ కేటగిరీస్ కూడా ఉంటాయి కదా, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, పిఎంసి, ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్, గేమ్స్, స్కౌట్స్, గైడ్స్, ఆంగ్లో ఇండియన్స్. సో అన్ని స్పెషల్ కేటగిరీస్ని కూడా ఇంక్లూడ్ చేశారు, ఓకేనా. వీళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఆ డేట్స్ ఏంటో చెప్తాను ఇప్పుడు. మనకి ఇంకా సీట్స్ అవైలబిలిటీ ఏంటంటే ఏఐక్యూ కోటా 15% అనేది ఏఐక్యూ కోటా తీసేస్తారు కదా గవర్నమెంట్ కాలేజెస్లో, అది సెపరేట్ చేసిన తర్వాత మిగిలిన సీట్లకైతే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇంకా మనకి ప్రైవేట్ అన్ఎయిడెడ్, నాన్ మైనారిటీ మెడికల్ అండ్ డెంటల్ కాలేజెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇంకా మనకి ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఉమెన్స్ కాలేజ్ కూడా ఉంది, శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్. సో దీంట్లో ఏంటంటే 126 సీట్లు ఉన్నాయి. సో దీనికి కూడా మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. మనకి వెబ్ ఆప్షన్స్కి సంబంధించి ఎలాంటి ఫర్దర్ నోటిఫికేషన్ అయితే ఇవ్వను అని చెప్తున్నారు, ఓకేనా. సో మీకు వెబ్సైట్లో మాత్రమే నోటిఫికేషన్స్ అయితే ఇస్తారు, నోటీసులు కూడా పంపిస్తారు. పర్సనల్గా అయితే మీకు ఎలాంటి నోటీసులు అయితే ఇవ్వరు, జాగ్రత్తగా చూసుకోండి. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మీకు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు చాలామందికి ఏంటంటే డౌట్స్ వస్తూ ఉంటాయి, అంటే వాళ్ళ ర్యాంక్కి టాలీ అవ్వకపోవడం, సార్ రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి కదా. మీకు గ్రీవియన్స్ సెల్ కూడా ఓపెన్ ఉంటుంది, ఒక 2-3 డేస్ అయితే అవకాశం ఇస్తారు. ఆ డేట్స్ లోపల మీరు మీ డౌట్స్ క్లారిఫై అయితే వెల్ అండ్ గుడ్. లేదు అంటే కూడా మీరు కూడా వెబ్ ఆప్షన్స్ అయితే ఎక్సర్సైజ్ చేసేయండి. తర్వాత విషయం మీరు తర్వాత చూసుకుందరు కానీ, ఓకేనా. ఎందుకంటే మనకి వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయిన డేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ అనేది ఉండదు. కావాలంటే మీరు వెరిఫికేషన్ అనేది ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మీరు టికెట్ రైజ్ చేస్తే కనుక ఆ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వెయిట్ చేయకుండా మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి షెడ్యూల్ ఏంటంటే 19 ఆగస్ట్ 2025 మార్నింగ్ 10 గంటల నుంచి 22 ఆగస్ట్ సాయంత్రం 5 గంటల వరకు అయితే మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. మీరు వెబ్సైట్ కూడా చూసుకోండి. ఈ వెబ్సైట్కి వెళ్ళినా, లేదు అంటే నేను వెబ్సైట్ కూడా ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను. ఈ లింక్ క్లిక్ చేసినా ఓకే. అసలు ఈ లింక్ క్లిక్ చేయడానికి ఈ నోటిఫికేషన్ ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను. చాలామంది నేను చాలాసార్లు చెప్పాను, అఫీషియల్ వెబ్సైట్స్ అనేవి మీరు తరువుగా చెక్ చేసుకుంటూ ఉండాలి, ఓకేనా. గూగుల్లోకి వెళ్ళి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని క్లిక్ చేస్తే మనకి ఫస్ట్ వచ్చే వెబ్సైటే కదా, ఫస్ట్ వచ్చే వెబ్సైట్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ చాలా ఫొటోస్ వస్తున్నాయి కదా, అంటే ఛాన్సలర్స్ వీళ్ళందరూ ఈ ఫొటోస్ అన్ని కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2025 అని చూపిస్తుంది కదా, ఇదైతే మీరు క్లిక్ చేయాలండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఎంబీబీఎస్ఆ, బీడీఎస్ఆ, లేదంటే నర్సింగా, ఇవన్నీ చూపిస్తున్నాయి కదా. మనం ఎంబీబీఎస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి క్లిక్ హియర్ ఫర్ కాంపిటేటివ్ అథారిటీ కోటా
ఇక్కడ మేనేజ్మెంట్ కోటా కూడా ఉంది. సో మనం కన్వీనర్ కోటా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అది క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి 3 బాక్సెస్ ఓపెన్ అయ్యాయి కదా, ఫార్మ్స్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, డౌన్లోడ్స్, ఇంపార్టెంట్ డేట్స్. నేను చెప్తున్న ఫస్ట్ అయితే వన్ టైం వెబ్ ఆప్షన్స్ ఫర్ బేస్డ్ ఆన్ కౌన్సిలింగ్. సో ఇదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీరు ఇంకా ఏం చేయొచ్చు అంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇంకా ఎవరైతే నాట్ ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళని కూడా చూసుకోవచ్చు. లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫీజ్ పెయిడ్ బట్ నాట్ సబ్మిటెడ్ ది అప్లికేషన్, ఇది కూడా చూసుకోవచ్చు. క్యాండిడేట్స్ హూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ పెండింగ్, సో ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు కనుక పెండింగ్ ఉంది అన్న డౌట్ ఉంటే కనుక ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. ప్రాస్పెక్ట్స్ అయితే అందరూ చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఓకేనా రైట్. ఇక ఈ లింక్ కనుక క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. మీకు ఇంకా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మనం వెబ్ ఆప్షన్స్ అనేవి మార్చుకోలేం కాబట్టి సింగిల్ టైం కాబట్టి ఉన్న 34 కాలేజెస్ అబ్బాయిలు, ఉన్న 35 కాలేజెస్ అంటే శ్రీ పద్మావతి కూడా ఇంక్లూడ్ చేస్తే అమ్మాయిలకు ఒక కాలేజ్ యాడ్ అవుతుంది కాబట్టి 35 కాలేజెస్ పెట్టుకోండి. మీకు ఎంత ర్యాంక్ వచ్చినా అదంతా సెకండరీ. ఓకేనా. మీరు కాలేజ్ లిస్ట్ అయితే మంచిగా ప్రిపేర్ చేసుకుని మీ ర్యాంక్ ఆధారంగా ఈ కాలేజ్లో నేను పెట్టుకోవచ్చా వద్దా అన్న డౌట్ అయితే వద్దు. వెబ్ ఆప్షన్స్ ఎక్కించుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఓకేనా. మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఏవైతే ఆప్షన్స్ పెడుతూ ఉంటారో అవి మళ్ళీ మార్చలేం కాబట్టి జాగ్రత్తగా అయితే పెట్టండి. సీనియర్ హెల్ప్ తీసుకున్నా పర్వాలేదు, లేదు అంటే ఎడ్యునైన్ హెల్ప్ తీసుకున్నా పర్వాలేదు, మీ ఇష్టం. ఓకే రైట్. ఇక ఏరియా వైజ్ సీట్ మ్యాట్రిక్స్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లోనే ప్రొవైడ్ చేస్తారు. మీరు ప్రాస్పెక్ట్స్ అనేది చదవడం అలవాటు చేసుకోండి, ఎందుకంటే మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే అందులోనే ఉంటుంది. ఓకే. ఆన్లైన్ పాస్వర్డ్ కూడా జనరేట్ చేసుకోవాలి. సో జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నానంతే. ఇది నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వీడియో కింద, అందరూ కూడా ఫాలో అవ్వండి. మనం ఇంకా యూనివర్సిటీ ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం ఉంటుంది. 10,600 రూపాయలు అయితే పే చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ డబ్బులు అయితే మనకి వెనక్కి రావు. ఓకేనా. మనకి ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది అడ్మిషన్ టైంలో కాలేజ్ వాళ్ళే చేసుకుంటారు. ఓకేనా. ఎందుకంటే ఆల్రెడీ మనకి వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పుడు మళ్ళీ వెరిఫికేషన్ చేస్తారు. అక్కడ ఎలాంటి తప్పులు ఇవన్నీ కనిపించినా కూడా మీ సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సో బీ కేర్ఫుల్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం అలాట్మెంట్ అయిన తర్వాత సీటు సెకండ్ రౌండ్ ఉన్నా, థర్డ్ రౌండ్ ఉన్నా, స్టే రౌండ్ ఉన్నా కూడా మనం రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేయకపోతే మీకు సీట్ అనేది అలాట్ అవ్వదు. మీరు ఆ సీట్ నచ్చకపోతే సెకండ్ రౌండ్లో, థర్డ్ రౌండ్లో కూడా చేంజెస్ చేసుకోవచ్చు. కానీ మొదటి రౌండ్లో అయితే మాత్రం మీరు రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. మీరు ఓటీపీస్ కానీ ఇవన్నీ కానీ ఎవరికి షేర్ చేయొద్దు. ఓకే. ఓటీపీస్ షేర్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చిన ప్రయారిటీ ఇచ్చుకుంటూ పోతారు. ఇంకా ఇంటర్నెట్ సెంటర్లో చేసేవాళ్ళు, నేను ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు, వాళ్ళకి ప్రయారిటీగా కొన్ని కాలేజెస్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు మీ క్రెడెన్షియల్స్ వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళ ప్రయారిటీ ప్రకారం వాళ్ళ కాలేజెస్ ఏవో వాళ్ళు పెట్టేసుకుంటారు. సో బీ కేర్ఫుల్. ఇక అసలు ఏ కాలేజెస్కి మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చో చూద్దాం. మనకి ఇందులో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా ఉన్నాయి కదా. మనకి ఆంధ్రాలో 2 రీజియన్స్ ఉన్నాయి కదా, ఏఈ రీజియన్ అండ్ ఎస్వీ రీజియన్. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాం. మనం ఫస్ట్ ఏఈ రీజియన్ గురించి మాట్లాడుకుందామండి. ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం. సో ఈ కాలేజ్లో నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే 212 సీట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆల్ ఇండియా కేటగిరీ సీట్లు తీసేసిన తర్వాత మిగిలిన సీట్లు ఈ సీట్స్ కోసం అయితే మనం అప్లై చేసుకోవచ్చు. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు 64 సీట్లు ఉన్నాయి. గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరులో ఉంది 213. శ్రీ పింగళి వెంకయ్య గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం 64 సీట్లు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు 102 సీట్లు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం 64 సీట్లు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం 162. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం 64 సీట్లు. రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ 213 సీట్లు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు 22 సీట్లు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ మనకి ఏఈ రీజియన్లో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్. ఇప్పుడు ఏఈ రీజియన్లో ఉన్న ప్రైవేట్ కాలేజెస్ చూద్దాం. అల్లూరు సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏలూరులో ఉంది 125 సీట్లు. గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ అండ్ హాస్పిటల్ శ్రీకాకుళంలో ఉంది కదా 75 సీట్లు. జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి 125 సీట్లు. కాటూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ గుంటూరు 75 సీట్లు. కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ అమలాపురంలో ఉంది కదా 100 సీట్లు. మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయనగరంలో ఉంది కదా 100 సీట్లు. నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయవాడ మనకి ఇది మైనారిటీ కాలేజ్ అండి 75 సీట్లు. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్న కాకాని 100 సీట్లు. అలాగే ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విశాఖపట్నం 75 సీట్లు. డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 75 సీట్లు. సో ఇవన్నీ ఏఈ రీజియన్లో ఉన్న ప్రైవేట్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ మాట్లాడుకున్నాం కదా. ఇక ఎస్వీఈ రీజియన్లో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ ఏంటి, ప్రైవేట్ కాలేజెస్ ఏంటి, టోటల్ ఇంటేక్ ఎంత మాట్లాడుకుందాం. ఓకేనా.
సో ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్లో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ అయితే చూద్దాం. ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు 149 సీట్లు అయితే ఉన్నాయండి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపూర్ 170 సీట్లు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప 149 సీట్లు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల 64 సీట్లు, కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలులో ఉంది 213 సీట్లు, శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ తిరుపతి 126 సీట్లు, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి 204 సీట్లు. ఇవన్నీ కూడా ఏవైతే ఐక్యూ కోటా ఉంటుంది కదా 15% తీసేసిన తర్వాత స్టేట్ కోటాకి సంబంధించిన సీట్ల వివరాలు, ఇవన్నీ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎవరైతే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక ఎస్వీయూ రీజియన్లో ప్రైవేట్ కాలేజెస్ ఏమున్నాయి, వాటి ఇంటేక్ ఎంత చూద్దాం. అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ చిత్తూరులో ఉంది 75 సీట్లు, శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రేణిగుంట తిరుపతిలో ఉంది 75 సీట్లు, ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కడప 50 సీట్లు, ఇది కూడా ప్రైవేట్ మైనారిటీ కాలేజ్ అండి. ఇక నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరులో ఉంది కదా 124 సీట్లు, పెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ కుప్పంలో ఉంది 75 సీట్లు, ఇక శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాల 75 సీట్లు, ఇక విశ్వభారతి మెడికల్ కాలేజ్ కర్నూలు 125 సీట్లు. సో ఇవన్నీ కూడా ఎస్వీఈ రీజియన్లో ఉన్న ప్రైవేట్ కాలేజెస్. సో మనకి ఎస్వీయూ ఏయూ రీజియన్స్లో ఉన్న ప్రైవేట్ అలాగే గవర్నమెంట్ కాలేజెస్ గురించి మాట్లాడుకున్నాం కదా. వీటన్నిటికి భిన్నంగా ఏపీలో ఒక కాలేజ్ ఉందండి, అంటే దానికి రీజియన్స్ అయితే ఉండవు. ఏయూ వాళ్ళు ఎస్వీయూ వాళ్ళు కూడా అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అదేంటంటే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ కాలేజ్ ఇంటేక్ వచ్చేసి, కాలేజ్ ఇంటేక్ అంటే నేను ఎంసీసీ కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ అయ్యే ఏఐక్యూ కోటా తీసేసి చెప్తున్నాను, 15% తీసేసి 149 సీట్లు. ఓకేనా. సో ఇదండి వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. వన్ టైం వెబ్ ఆప్షన్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఎడ్యూ9 అయితే రీచ్ అవ్వడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.